ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుని మహాకృపను బట్టి కొద్దిసేపు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని లేఖనాలను పరిశోధించడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చక్కని మరి సందేశమును మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి నేటి మన సందేశానికి మూలవాక్యంగా ప్రకటన గ్రంథము యోహాను, అపోస్తులైన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం నేటి సందేశానికి పునాది వాక్యంగా చదువుకుందాం. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పునదేమనగా, ఇక్కడ ఈ చదవబడిన లేఖన భాగంలో సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పేది ఏంటంటే, సాతాను యొక్క గూఢమైన సంగతులు, కింద ఫుట్ నోట్లో సాతాను యొక్క లోతైన వాటిని అని వ్రాయబడి ఉంది. సాతానుకు సంబంధించిన గూఢమైన సంగతులు ఉన్నవి, అవి మేము ఎరుగము, మాకు తెలియదు అని కొందరు అంటున్నారంట. వాళ్ళతో నేను ఈ మాటలు చెప్తున్నానని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఈ లేఖన భాగంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాతానుకు సంబంధించిన గూఢమైన సంగతులు, మర్మంతో కూడిన కొన్ని సంగతులు, మార్మికమైన కొన్ని విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. మనకందరికీ తెలుసు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది చాలా కష్టమైన గ్రంథం. అర్థం చేసుకోవటానికి, అందులో ఉన్న ప్రతి వచనాన్ని అర్థం చేసుకోవటం అసలు మన తరం కూడా కాదు. మన బ్రతుకు కాలం అంతా మనం పుట్టిన ఒక సంవత్సరం నుంచి ఎలాగో చదవలేము, సంవత్సరం నుంచి అక్షరాలు ఏమి రావు. సరే, ఒక 5 సంవత్సరాల దగ్గర నుంచి అక్షరాలన్నీ తెలుసుకొని విద్య నేర్చుకున్న తర్వాత నుంచి 5వ తరగతి నుంచి చదవటం స్టార్ట్ చేసినా మన జీవితకాలం అంతా ఒక 100 సంవత్సరాల ఆయుష్ కలిగి ఇదంతా చదివినా కూడా మనం అర్థం చేసుకొని భాగమే ఎక్కువ ఉంటుంది మనం అర్థం చేసుకున్న భాగం కంటే. మనకందరికీ చాలా బాగా తెలుసు, ఇప్పుడు యోబు గ్రంథంలో ప్రతి వచనాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కీర్తనల గ్రంథంలో ప్రతి వచనాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కొన్ని వచనాలు, ఇంపార్టెంట్ విషయాలు కొన్ని తీసుకొని వాటి మీదే ప్రసంగిస్తూ ఉంటారు మన ప్రపంచంలో ఉన్న ఏ బోధకుడిని చూసినా కూడా. యోబు గ్రంథంలో ఉన్న ప్రతి సంగతిని, ప్రతి వచనాన్ని విశదీకరించి, వ్యాఖ్యానించి స్పష్టంగా అర్థం చేసుకోవాలి అనంటే, బోధించాలనంటే చాలా కష్టం. యెహెజ్కేలు గ్రంథంలో తీసుకోండి, యోబు గ్రంథంలో, కావ్య గ్రంథాల్లో పరమగీతముల గ్రంథం తీసుకోండి, అసలు చాలా కత్తి మీద సాము లాంటిది. మనకు తెలుసుకున్న విషయాలు, మనం నేర్చుకున్న విషయాలు మాత్రమే ఇతరులకు చెప్తాము. మనం నేర్చుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా, ఇంకా ప్రకటన గ్రంథం అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. దానియేలు గ్రంథంలో కూడా ఎన్నో లేఖన భాగాలు అసలు మనకు ఈనాటికి అర్థం కాలేదు. అంటే బైబిల్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట. ఇది అర్థం చేసుకోవాలంటే కాస్త కోస్తా మనకు ఎక్కువ శాతం అర్థం కావాలి అంటే అది కూడా ఎలా సాధ్యమవుతుందంటే లోక జ్ఞానంతో, మానవ జ్ఞానంతో, మనకు సహజ సిద్ధంగా, మరి స్వభావ సిద్ధంగా సంక్రమించినటువంటి జ్ఞానంతో మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ కొంచెం కూడా అర్థం కాదు. మనకు తెలుసుకున్న ఆ కొంచెం కూడా దేనివల్ల అర్థమైంది అని అంటే, కేవలం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాత్రమే ఆ కొంచెమైనా మనకు అర్థమైంది, మనం అర్థం చేసుకోగలిగాం. ఎందుకంటే దేవుని గురించిన విషయాలు, ఈ విశ్వం గురించిన విషయాలు, ఈ విశ్వంలో ఉన్నటువంటి మరి పరలోకం గురించి కానీ, నరకం గురించి కానీ, దేవదూతుల గురించి కానీ, దేవుని లక్షణాల గురించి కానీ, మన జీవితం గురించి కానీ, రేపు సంభవింపబోయే ఈ లోకాంతము ముందు సంభవింపబోయే సంగతులను గురించిన విషయాలు కానీ, లేకపోతే అనాదిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయాలను, చరిత్ర గురించి కానీ మనం అర్థం చేసుకోవాలనంటే చాలా చాలా కష్టం. దేవుని గురించిన అనేక విషయాలు మార్మికంగా, మరి ఉపమాన
పరిభాషలో చెప్పబడ్డాయి, అలంకార భాషలో చెప్పబడ్డాయి, పోలికలతో సాదృశ్య రూపంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. డైరెక్ట్గా చెప్పడం కంటే కూడా పోలికలతో, అలంకారములతో, మరి మరి దాని మెటఫారికల్ లాంగ్వేజ్లో ఎక్కువ విషయాలు చెప్పబడ్డాయి. సాదృశ్య భాషలోనే ఎక్కువ విషయాలు ఉన్నాయి. అయితే వాటిని అర్థం చేసుకోవాలంటే అందుకే దేవుడు చెప్పాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించమన్నాడు. మనం ఏదో టైం దొరికినప్పుడు ఒక గంట అర్ధగంట చదివితే అయిపోవచ్చు పేజీలు, కానీ ఆ విషయాలు మనకు అయితే అర్థం కావు. దేవుని గురించి చాలా విషయాలు మర్మంగా చెప్పబడ్డాయి, సాదృశ్య రూపంలో, అలంకార రూపంలో, పోలికలతో చెప్పబడ్డాయి, ఫిగరేటివ్ లాంగ్వేజ్లో చెప్పబడ్డాయి. అయితే అట్ ద సేమ్ టైం దేవుని గురించి ఎన్నో విషయాలు పోలికల ద్వారా, అలంకార రూపంలో, మెటఫారికల్ లాంగ్వేజ్లో, ఫిగరేటివ్ లాంగ్వేజ్లో ఎలాగైతే మార్మికంగా చెప్పబడ్డాయో, గూఢార్థంగా చెప్పబడ్డాయో, సాతాను గురించి, అపవాది గురించిన విషయాలు కూడా చాలా విషయాలు గూఢార్థంగానే చెప్పబడ్డాయి, మర్మంగానే చెప్పబడ్డాయి, పోలికలతోనే, ఉపమాలంకారములతోనే చెప్పబడ్డాయి, సాదృశ్యముల ద్వారాగానే చెప్పబడ్డాయి. ఇది నేను చెప్పే సంగతి కాదు, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం మనకు చెప్తున్న సంగతి. అది సాతాను యొక్క గూఢమైన సంగతులను మాకు తెలియదు అంటున్నారంట కొందరు. అంటే సాతానుకు సంబంధించిన గూఢమైన సంగతులు కూడా ఉన్నవి అని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. ఈ లేఖన భాగాన్ని బట్టి మనకందరికీ తెలుసు, సాతానుకి ఎన్నో పేర్లు ఉన్నాయి. సాతానుకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో మనకు తెలిసిన సాధారణమైన పేర్లు ఎన్ని? ఘట సర్పం అని, తర్వాత ఆది మహాఘట సర్పం అని, క్రూర మృగం అని, తర్వాత ఇంకా ఏం చెప్పబడి సర్పం అని, వాడు ఒక సింహం వలె ఎదుగుచూ తిరుగుతున్నాడని, ఇట్లా ఎన్నో విషయాలు అతని గురించి, మరి కొన్ని జంతువుల పేర్లతో అతన్ని పోలుస్తూ దేవుడు అతని గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మనం కొన్ని లేఖన భాగాలను ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. మనకందరికీ తెలుసు, యెషయా గ్రంథము 14వ అధ్యాయము మరి 3వ వచనంలో గమనిస్తే, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, 4వ వచనంలో చివరి మాటను చూస్తే, 4వ వచనంలో చివరి మాటగా పై మాట, 4వ వచనం ఫస్ట్ నుంచి చదివిన, కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. బబులోను రాజు గురించి అపహాస్య గీతం ఎత్తి ఇలా పాడతామని బబులోను రాజు గురించి చెప్తున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ కింది మాటలన్నీ చదువుకుంటూ వెళ్తే 9వ వచనంలో, నీవు ప్రవేశించుచుండగానే నీవు ఎదుర్కొన్నట్టుకై క్రింద పాతాళం నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. తర్వాత 10వ వచనంలో, వారందరూ నిన్ను చూసి నీవును మాబోటి వాడవైతివా అని చెప్తూ కిందకు వస్తే 13లో నేను ఆకాశం, 12వ వచనంలో తేజో నక్షత్రమా వేకు చూక నీవెట్లు ఆకాశించి పడ్డావు. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే బబులోను రాజు గురించి చెప్తున్నాడు. కానీ ఇవన్నీ బబులోను రాజుకి సూట్ అవుతాయి ఈ మాటలు అంటే సూట్ అవ్వు. అంటే ఖచ్చితంగా మనకందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు, ఇదంతా చెప్తున్నది ఎవరి గురించి అని అంటే సాతాను గురించి. మరి బబులోను రాజు గురించి అని స్టార్టింగ్లో హెడ్డింగ్ పెట్టారు కదా, మరి ఇదంతా బబులోను రాజుకు వర్తించాలి కదా, సాతానికి ఎందుకు వర్తిస్తుంది అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, ఇక్కడ చెబుతున్న విషయాలు కేవలము బబులోను రాజు గురించే కాదు, బబులోను రాజు గురించి మాత్రమే కాకుండా ఆ రాజు వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి సామ్రాజ్యం, సాతాను సామ్రాజ్యం. అతను సింహాసనం మీద కూర్చున్నది మనకు కనబడుతున్నది మాత్రం బబులోను రాజే. కానీ ఆ సింహాసనం మీద అదృశ్యంగా ఉన్న వ్యక్తి, పరిపాలిస్తున్న వ్యక్తి, అతను వాడుకుంటున్న వ్యక్తి, అతని ద్వారా ప్రతి నీచమైన కార్యాన్ని జరిగిస్తున్న వ్యక్తి ఎవరు అని అంటే సాతాను. అంటే ఈ అధ్యాయంలో మనం చూస్తే కొన్ని విషయాలు బబులోను రాజును గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఎట్ ద సేమ్ టైము సాతాను గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ సాతాను గురించిన కొన్ని వచనాలు, అలాగే బబులోను రాజును గురించిన కొన్ని వచనాలు. ఈ మొత్తం ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట బబులోను రాజుకు కాదు, ప్రతి మాట సాతానుకు కాదు, వీళ్ళిద్దరిని కలుపుతూ చెప్తాడు.
కేవలము సాతాను గురించే మాట్లాడి అసలు బబులోను రాజు గురించి ఏం చెప్పలేదనుకో, అలాంటప్పుడు ఈ మాట బబులోను రాజుకు చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? తన గురించి కాదు కదా మరి ఇది. తనకి ఏం సంబంధం? ఈ మాటలన్నీ వెళ్ళి ప్రవక్త బబులోను రాజుతో చెప్తే ఇవన్నీ తన గురించి కాదు కదా, అసలు నా ప్రస్తావన లేదనుకుంటాడు కదా అతను గురించి చెప్తున్నాడు. అతని వెనుకాలన్న అతని సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి ఆ అసలైనటువంటి ఆ రాజు సాతాను గురించి కూడా చెప్తూ ఉంటాడు. అంటే మనం బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు ఏదైనా ఒక రాజు గురించి కానీ ఒక దేశం గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ రాజును ప్రస్తావిస్తూ ఆ రాజు వెనకాల ఆ కార్యాలు జరిగిస్తున్నటువంటి అదృశ్య శక్తి అయిన సాతాను గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే మరి యెషయా గ్రంథంలో 15వ అధ్యాయంలో చూస్తే మోయాబును గూర్చిన దేవోక్తి అని ఉంది స్టార్టింగ్లో. మళ్ళీ 17వ వచనం మొదటి వచనంలో చూస్తే దమస్కును గూర్చిన దేవోక్తి. అంటే ఇక్కడ దమస్కు రాజును గురించి చెప్పినా, అక్కడ మోయాబు రాజు గురించి చెప్పినా, అక్కడ బబులోను రాజు గురించి చెప్పినా, అందులో ఉన్న సంగతులు అన్ని బబులోను రాజుకు మాత్రమే సంబంధించినవి కావు. వారి వెనకాల ఉన్నటువంటి దుష్టుడు, ఆ చీకటి సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి ఆ సాతాను గురించి కూడా ఉంటుంది. ఆ రాజు గురించి కొన్ని, సాతాను గురించి కొన్ని, ఇద్దరిని కలుపుతూ చెప్తుంటాడు అనమాట. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం వ్రాయబడినటువంటి విధానం. మనం అట్లా అర్థం చేసుకోవాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని. అంటే ఆ స్థానంలో రాజుగా కూర్చోబెట్టింది అతనే. ఇప్పుడు చెడ్డ కార్యాలు చేస్తున్న ప్రతి రాజు వెనకాల ఉండే ఆ చెడు కార్యాలు చేసేది అబద్ధములు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడు, ఆది నుంచి హంతకుడు ఎవరు అంటే సాతాను. ప్రతి మనిషిని భూమి మీద ప్రేరేపించేది సాతానే. వారి చేత ప్రతి నీచమైన అడ్డకార్యాలను చేయించేది సాతానే. అనేక మందిని వధ చేయించేది సాతానే. మనుషులకు మాత్రం కనబడేది భౌతికంగా ఉన్న ఆ రాజులు కానీ నిజానికి చేసేది వాళ్ళు కాదు, వాళ్ళు వెనకాల నడిపిస్తున్నటువంటి అదృశ్య శక్తి. అందుకే ఆ రాజును ప్లస్ వెనకాలన్న అదృశ్య శక్తిని ఇద్దరిని కలుపుతూ, ఇద్దరిని ప్రస్తావిస్తూ చెప్తుంటాడు ఏ అధ్యాయంలోనైనా సరే. అందుకే కొన్ని వచనాలు రాజుకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని వచనాలు సాతానుకు సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ సింహాసనాల మీద రాజే అతను అని చెప్పాను కదా నేను. మీరు కావాలంటే చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ఇందాక చదివినట్టుగా మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట మీకు నేను చూపిస్తాను. 12వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో అంటున్నాడు, ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్య చంపబడ్డాడు ఆ దినాల్లో. ఇక్కడ 7 సంఘాలకు ఉత్తరాలు వ్రాస్తూ ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఈ 7 సంఘాలకు 7 లేఖలు వ్రాస్తూ ఏ సంఘానికి కూడా చెప్పని ఒక మాట పెర్గము సంఘానికి చెప్తున్నాడు. పెర్గములో ఉన్న సంఘం ఎక్కడుందంట తెలుసా? ఆ సంఘం సాతాను సింహాసనం ఉన్న స్థలం. నీవు కాపురం ఉన్నావు, నీవు కాపురం ఉన్న స్థలంలో సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు దీనికి చాలామంది అనవచ్చు, ఇదేంటండి భూమి అంతటా సాతాను సింహాసనం కూర్చుంటాడు కదా అని అంటే అది తప్పు, అది రాంగ్. అది సాతాను సర్వాంతర్యామి కాదు దేవునిలాగా అన్ని చోట్ల ఉండటానికి. దేవుడు ఒక్కడే ఈ విశ్వంలో సర్వాంతర్యామి. ఆయనే ఒకే సమయంలో అనేక స్థలాలలో ఉండగలడు. సాతానుకు అంత శక్తి లేదు, అంత ప్రభావం లేదు. సాతాను సర్వాంతర్యామి కాదు. సాతాను ఒక దేవదూత, ఒక స్థలంలో మాత్రమే ఉంటాడు. 2 చోట్ల ఒకే సమయంలో 2 చోట్ల కూడా ఉండలేడు కనీసం. అసలు విశ్వమంతా తన పక్కన పెట్టండి, కనీసం ఒకే సమయంలో 2 చోట్ల కూడా ఉండలేడు. అందుకే సాతానుతో పాటు అనేక దూతలు ఉన్నారు, కొన్ని కోట్ల మంది దూతలు పడ్డారు. ప్రతి ఒక్కరు డ్యూటీస్ వేసుకొని ఆ డ్యూటీల ప్రకారం వాళ్ళ పరిచర్య వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ ఊళ్ళో ఎవరు ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ ప్రకారం వాళ్ళు డ్యూటీలు వేసుకొని వాళ్ళు డ్యూటీలు చేస్తుంటారు. ఒక చోట ఇప్పుడు ఇక్కడ ఒక దురాత్మ మన చోట కొంతమంది దురాత్మలు ఉన్నారంటే ఇదే టైంలో వీళ్ళు ఇప్పుడు వేరే దేశంలో ఉండరు. వీళ్ళు ప్రయాణం చేసి ఆత్మలాగా వీళ్ళు ప్రయాణం చేసి కాకపోతే వితిన్ సెకండ్స్ అక్కడికి వెళ్ళిపోగలరు. అక్కడికి వెళ్ళారంటే ఇక్కడ ఉండరు, ఇక్కడ ఉన్నారంటే అక్కడ ఉండరు. వాళ్ళు సర్వాంతర్యాములు కాదు. సాతానట
పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మొత్తం మనం పరిశీలిస్తే ఇందాక మనం బబులోను రాజు గురించి, దమస్కు రాజు గురించి, మోయాబు రాజు గురించి విన్నాం కదా. అంటే ఆ సమయంలో అక్కడ సింహాసనం వేసుకున్నారు. వాళ్ళు ఏ రాజునైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఏ దేశానైతే పాడు చేయకుంటారో, ఏ రాజును ఉపయోగించుకొని ఈ లోకంలో విధ్వంసాన్ని సృష్టించాలనుకుంటారో అక్కడ సింహాసనం వేసుకుంటారు కొంతకాలం. తర్వాత మళ్ళీ ఆ డేరా అంతా పీక్కొని ఇంకో చోట సింహాసనం. ఇట్లా సాతానుడు తన సింహాసనాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ కూడా చూడు, ఆ సమయంలో అక్కడంటే ఆ టైంలో ఈ లెటర్ రాస్తున్న టైంలో పెర్గములో ఉన్న సంఘం, ఆ పట్టణంలో అక్కడ సాతాను సింహాసనం వేసుకున్నాడంట. అందుకే ప్రత్యేకంగా ఏ సంఘానికి చెప్పిన సంగతి ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలం సాతాను కాపురమున్న ఆ స్థలం అంటే ఆ సమయానికి అక్కడ కాపురం ఉంటున్నాడు. నువ్వు అక్కడ ఉన్నావు, చాలా డేంజర్ జోన్లో ఉన్నావు, డేంజర్ ప్లేస్లో ఉన్నావు, నాకు తెలుసు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సాతాను తన సింహాసనాన్ని అక్కడ వేసుకొని అక్కడున్న రాజు వెనకాల అదృశ్య శక్తిగా ఉంటూ అక్కడున్న చీకటి కార్యాలన్నిటికీ తానే కారకుడు అవుతాడు. కాకపోతే మనుషులు కనబడేవి మాత్రం భౌతికంగా అక్కడున్న రాజు, కానీ వెనకాల ఉన్నది సమస్తం జరిగిస్తున్నది మాత్రం సాతానే. ఇట్లాగా సాతాను సింహాసనాసీనుడై ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇంకొక విషయాన్ని ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. దయచేసి యోబు గ్రంథము చూడండి. యోబు గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము చూడండి. యోబు గ్రంథములో మనం దయచేసి చూడండి, యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే ఒక చక్కని మాట వ్రాయబడింది. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను అని వ్రాయబడి ఉంది. ఆయన హస్తమట అంటే ఇక్కడ యెహోవా హస్తము, దక్షిణ హస్తము, ఆయన హస్తము అనగానే యేసు ప్రభువారని మనం అర్థం చేసుకోవాలి. ఆయన హస్తము దేవుని హస్తము అంటే యేసు ప్రభువు ద్వారా సమస్త కార్యాలు దేవుడు చేశాడు. అది మనకందరికీ తెలుసు సృష్టి ఆరంభం నుంచి. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఒక మహాసర్పం కనిపిస్తూ ఉంది ఈ లేఖన భాగంలో మనకు. అది పారిపోతుంది, అది మహాసర్పమట. పారిపోతున్న మహాసర్పమును ఆయన పొడిచాడట. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వ్రాయబడి ఉందో. పారిపోతున్న మహాసర్పాన్ని ఆయన పొడిచినట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. సరే, ఇంకొక చోట ఇదే మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము చూడండి దయచేసి. యెషయా గ్రంథములో యెషయా గ్రంథము 'చూడండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము మరి 9వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా బాహువా అంటే ఆయన హస్తము, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుక్కొనుము, పూర్వకాలముల్లో పురాతన తరముల్లో లేచినట్లు లెమ్ము, రాహాబును తుత్తునీలుగా నరికిన వాడవు నీవే గదా, మకరమును పొడిచిన వాడవు నీవే గదా అని చెప్పారనమాట. మకరమును పొడిచిన వాడవు నీవే కదా. అక్కడ ఏం చూసాం మనం? పారిపోతున్నటువంటి సర్పాన్ని ఆయన మరి చంపినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. ఇక్కడేమో మకరమును పొడిచిన వాడవు
నీవే కదా. మకరాన్ని పొడిచాడట. ఇక్కడ మకరము అని అంటే మనకందరికీ తెలుసు కదా, మకరము అంటే ముసలి అని అర్థం. ఇదే యెషయా గ్రంథంలో మనం చూస్తే చూడండి 27వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే, యెషయా గ్రంథం 27 మొదటి, ఆ దినములలో యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీద ఉన్న మకరమును సంహరించును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఖడ్గం గట్టిదై గొప్పదై బలమైన 3 గుణాలు కలిగినటువంటి ఒక ఖడ్గం పట్టుకొని తీవ్ర సర్పమును మకరమును, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. అక్కడ మనం ఇందాక చదివినట్లుగా యోబు గ్రంథంలో 26లో పారిపోవచ్చున్నటువంటి సర్పాన్ని ఆయన పొడిచాడు, మహాసర్పాన్ని ఆయన పొడిచాడు. అక్కడ మహాసర్పాన్ని పొడిచినట్టుంది, ఇక్కడేమో తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరము, సర్పము మకరము 2 ఉన్నాయి ఇక్కడ. సర్పమును మకరమును, సర్పమును పొడిచాడు, మకరమును పొడిచాడు. అంటే ఇంతకీ మకరము సర్పము ఈ 2 ఎవరు అని అంటే, ఈ 2 సాతానుకు సాదృశ్యంగా ఉన్నాయి. తీవ్ర సర్పమైన మకరము అంటే ఇంతకీ మకరమా సర్పమా అంటే 2 మిళితమైనట్టుగా కూడా చెప్తున్నాడు. తీవ్ర సర్పమైన మకరము, వంకర సర్పమైన మకరము ఆయన దండించును అని వ్రాయబడి ఉంది. అంటే ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇవన్నీ సాతానును గురించినటువంటి గూఢమైన సంగతులు, లోతైన విషయ. సాతానును దేవుడు మకరముతో అంటే సముద్రంలో ఉండే మకరము అంటే మొసలితో పోలుస్తూ ఉన్నాడు. అలాగే సముద్రములో నివాసం చేసే మహాసర్పము, వంకర సర్పము, తీవ్రమైన సర్పంతో కూడా పోలుస్తూ ఉన్నాడు. ఈ తీవ్రమైన సర్పము, వంకర సర్పము, మకరము, సర్పమైన మకరము, ఇదంతా ఎవరిని గురించినటువంటి విషయాలంటే సాతానును గురించినటువంటి విషయాలు. సముద్రము అంటే లోకము మనకందరికీ తెలుసు. సముద్రంలో నివసించే క్రూరమైన జంతువు మకరము, చాలా డేంజరస్ జంతువు మకరము సముద్రంలో నివాసం చేస్తుంది. మరి ఈ లోకమనే సముద్రంలో క్రూరమైన వాడుగా చలామణి అవుతున్నవాడు ఎవరు అని అంటే సాతాను. అలాగే తీవ్రమైన సర్పము ఎంత ప్రమాదకరమో, ఒక ముసలి ఎంత ప్రమాదకరమో, అట్లాగా సాతాను అనేవాడు కూడా చాలా ప్రమాదకరమైన వాడు. మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తాను అని అన్నాడు కదా. అంటే జాలరి అంటే చేపలను పడతారు కదా. లోకంలో ఉన్న సముద్రంలో ఉన్న చేపలు మనుషులకు సాదృశ్యంగా ఉన్నాయి. అంటే లోకంలో సముద్రంలో ఉన్న చేపలు మనుషుల్లో సాదృశ్యంగా ఉన్నట్లు లోకంలో ఉన్న ఈ తీవ్రమైన మహాసర్పము కానీ, ఈ వంకర సర్పము కానీ, ఈ మకరము కానీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయనంటే సాతానుకు సాదృశ్యంగా ఉన్నాయి. దీన్ని తలను చితగ్గొట్టేవాడు, దీన్ని తన ఖడ్గంతో గట్టిదైన గొప్పదైన బలమైన తన ఖడ్గంతో దాన్ని దండించేవాడు, దాన్ని చంపేవాడు, మహాసర్పమును నరికేసేవాడు. ఇందాక చదివాం కదా, దాన్ని తలను చితగొట్టేవాడు ఎవరునంటే దేవుడు మాత్రమే. అంటే ఇదంతా సాతానును గురించినటువంటి సందర్భాలు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకోవాలి. అలాగే యెహెజ్కేలు గ్రంథం కూడా మరి అలంకార భాషలో వ్రాయబడింది, చెప్పబడింది, ఎన్నో ఉపమానాలతో చెప్పబడింది అనే విషయం మనకందరికీ తెలుసు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథాన్ని కూడా మనం మరి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనంలో మొదటి నుంచి చదువుదాం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపు. ఇక్కడ తూరు రాజు గురించి మాట్లాడుతున్నాడు. తూరు రాజు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందులో ఉన్న విషయాలన్నీ తూరు రాజుకు సంబంధించినవా అంటే కాదు. ఇందాకే చెప్పాం కదా, తూరు రాజుకు సంబంధించిన మాటలు కొన్ని ఉంటాయి. అలాగే అతని వెనకాలండి నడిపిస్తున్నటువంటి సాతానుకు సంబంధించిన మాటలు కూడా ఉంటాయి. అంటే సాతాను గురించి, తూరు రాజుని గురించి, ఇద్దరి గురించి ఉంటుంది ఇందులో ఉన్న ప్రతి మాట రాజు గురించే తీసుకోకూడదు, ప్రతి మాట సాతానికి అప్లై చేయకూడదు. ఈ విషయాన్ని, ఈ ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం, లేకపోతే బైబిల్ మనకు అర్థం కాదు.
ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నరపుత్రుడ తూరు అధిపత్యం ఇలాగ ప్రకటింపము, ప్రభువు యెహోవా సెలవిచ్చుందేమగా, గర్విష్ఠుడవై నేను ఒక దేవతను నైలు నదిలో పండుకొని అన్న పెద్ద ముసలి నేను నీకు విరోధుని, నైలు నది నాది, నేనే దాన్ని కలుగు చేస్తుని అని నీవు చెప్పుకొనుచున్నావే. అంటే ఇదంతా సాతాను గురించి. నైలు నదిని కలుగు చేసిన వాడు, నైలు నది నాదే అని ఒక రాజు, ఒక ఫరో అనే పరిస్థితి ఉంటుందో చెప్పండి. అంటే సాతాను ఈ సామ్రాజ్యం అంతా నాది అని. ఇక్కడ పెద్ద ముసలితో రాజును పోలుస్తున్నాడంటే ఆ రాజు వెనకాల ఉన్న అసలైన పెద్ద ముసలి అయిన మకరమైనటువంటి సాతాను గురించి చెప్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు సాతానుని ఒక ఆది మహా ఘట సర్పంతో పోల్చాడు, ఒక సర్పముతో పోల్చాడు. అంత మాత్రమే కాకుండా మకరము ముసలితో కూడా పోల్చాడు, అలాగే సర్పంతో కూడా పోల్చాడు. మనకందరికీ తెలిసిందే, అవ్వ దగ్గరకు వచ్చింది కూడా సర్పమే. అంటే సాతాను ఎంత మార్మికంగా, ఎంత ఉపమాల అలంకార భాషలో, ఎంత సాదృశ్య భాషలో చెప్పబడ్డాడో అది కూడా మనం అర్థం చేసుకొని మనం బైబిల్ని చదవాలి. ఏది ఏమైనా సాతానుడు చాలా తెలివి కలిగిన వాడు, చాలా కుయుక్తిపరుడు. మానవులను ఎలా బురడి కొట్టించి, మానవుల చేత ఎలా పాపం చేయించి దేవునికి దూరం చేయాలి అని పగబట్టాడో మనం కొన్నిసార్లు అర్థం చేసుకోలేం. ఎంత తెలివిగల వాడినైనా సాతాను మోసం చేయగలడు. ఎంత స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన భక్తిపరునైనా పరిశుద్ధునైనా సాతాను తలుచుకుంటే పడేయగలడు. అంత శక్తివంతమైన వాడు యేసు ప్రభువునే పడేయాలని శోధించినటువంటి వ్యక్తి అన్నమాట అతను. తాను వెళ్ళబోయే అగ్నిగుండంలోనికి, తన కోసం సిద్ధపరిచిన ఆ పాతాళ లోకంలోనికి, నరక అగ్నిగుండంలోనికి, పాతాళం కాదు అగ్నిగుండంలోనికి రేపొద్దున తాను వెళ్ళబోయే, తానుతో ఉన్నటువంటి ఆ దేవదూతల సమూహం అంతా వెళ్ళబోయే అగ్నిగుండంలోనికి మానవ జాతిని అంతటిని లాక్కొని వెళ్ళాలనే పెద్ద కుట్రతో సాతాను తన సైన్యం అహర్నిశలు భూమి మీద పాడు చేస్తున్నాయి. వాళ్ళ టార్గెట్ అంతా క్రీస్తు బిడ్డలమైన మనపైనే ఉంటుంది, విశ్వాసులమైన మనపైనే ఉంటుంది. ఎందుకంటే ఇతర వ్యక్తులపైన అతని టార్గెట్ ఉండదు. ఎందుకంటే అందరినీ అతను ప్రేరేపించి ఆల్రెడీ తన మాయలో పడేసుకున్నాడు కాబట్టి అతని టార్గెట్ అంతా మన మీదే ఉంటుంది. కాబట్టి భక్తిపరులైన వారు, ఈ అంత్యకాలంలో విశ్వాసులైన వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. సాతాను గురించిన ఆ గూఢమైన విషయాలన్నీ మనం క్షుణ్ణంగా బైబిల్ని చదివి తెలుసుకోవాలి. దేవుని ఆత్మ ప్రేరేపణ చేత, దేవుని ఆత్మ సహాయంతో సమస్తమును మనం తెలుసుకొని చాలా అప్రమత్తంగా ఉండి సాతాను మాయల్లో, మోసంలో పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.